ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నగర్లోని శ్రీ వినాయక దేవాలయం ఉంది. ఆ ఆలయంలోని అర్చకుడు నవీన్ కుమార్ మార్చి 8 ఉదయాన్నే ఆలయానికొచ్చి పూజలు చేసేందుకు ఆలయంలోని ఉపాలయమైన శివాలయ గర్భగుడి తలుపులు తెరిచాడు. రోజూ మాదిరిగానే పూజలు చేస్తూ వచ్చిన భక్తులకు అర్చనలు చేస్తూ గర్భగుడిలో భక్తుల చేత అభిషేకాలు చేయిస్తున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో టిఫిన్ చేయటానికి వెళ్లి వచ్చిన పూజారికి శివాలయం గర్భగుడిలో ఉన్న పంచలోహ విగ్రహాలు కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ పూజారి ఆలయ ఈవో నరేందర్ రెడ్డికి విషయం చెప్పాడు. అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. గర్భగుడిలోని శివపార్వతుల పంచలోహ విగ్రహాలను భక్తులుగా గుడిలోకి వెళ్లిన మహిళలు చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గర్భగుడిలోకి వచ్చిన మహిళల్లో ఒక మహిళ బయటకు వచ్చి తీర్థప్రసాదాలిస్తున్న పూజారిని మాటల్లో పెట్టింది. లోపల ఉన్న మహిళ సుమారు 9 కిలోల బరువైన 2 పంచలోహ విగ్రహాలను సంచిలో వేసుకుని వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.